హలో గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ కాదర్. జస్ట్ ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నా నేను మనకి బయింగ్ సైడ్లో. లాస్ట్ చూపిస్తూనే ఉంది, తీసుకున్న లాస్ట్ 3,000 చూపిస్తుంది. సో మార్కెట్ ప్రీవియస్లో మనకు పాజిటివ్ క్లోజ్ అయింది. ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. కొద్ది గొప్ప ఇక్కడ బయర్స్ ఉంటే వాళ్ళ ఎస్ఎస్ హిట్ చేసింది. ర్యాండమ్ బయర్స్ ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో ఇది ఒక షార్ట్ కవరింగ్ అన్నమాట. మళ్ళీ మనకి బయింగ్ సైడ్ చూపిస్తుంది. అట్లీస్ట్ ఇట్లా తిరిగి బ్రేక్ అయినా కూడా మనం సెల్లింగ్ సైడ్ అయితే తీసుకోలేము. ఇక్కడ బయింగే తీసుకోవాల్సి వచ్చింది బ్రేక్అవుట్ అయినా కూడా అప్ సైడ్. ఎందుకంటే షార్ట్ కవరింగ్ ఇక్కడ మళ్ళీ పుష్ చేస్తూ ఉంటాడు బయ్యర్. సో అందుకోసం ట్రేడ్ తీసుకున్నాం మనం బయింగ్ సైడ్. ప్రీమియమ్స్ మాత్రం చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. $1,600, $1,200. సో వెయిట్ చేద్దాం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మనం ఓవరాల్ లాస్ట్లో బుక్ చేసినాం టుడే ట్రేడ్ 8,700. ఇది వదిలేయండి పైంది. 8,700లో మనం క్లోజ్ చేసినాం నెగిటివ్లో. సో మనది వచ్చేసి వ్యూ కరెక్టే కానీ రాంగ్ ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నాం మనం. సో ఫస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఇది బ్రేక్ అయ్యాక ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇక్కడ ఈ మూమెంట్ చూసారా, ఈ 4 క్యాండిల్ ఫామ్ అయ్యేలోపు నాకు మేబీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇలాంటి మూవ్ వచ్చింది. ఎందుకంటే షార్ట్ కవరింగ్ ఇది ఇమీడియట్లీ వెళ్ళిపోయింది అనుకున్నా మార్కెటింగ్. అది నా మిస్టేక్ అయింది. ఎందుకంటే ఓవరాల్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం సైడ్ వేస్లో ఉంది మార్కెట్ మనకి. సో ఇక్కడ మనం అలా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండాల్సింది, డైరెక్ట్ ఇమీడియట్లీ వెళ్ళాలి. ట్రెండింగ్ మార్కెట్లో అది పాసిబుల్ ఉంది, కానీ సైడ్ వేస్ మార్కెట్ ఇది. ఇక్కడ దీంట్లో ఇది రేర్ కేస్ అనమాట అట్లా వెళ్ళేది. సో అది ఎక్స్పెక్ట్ చేశాను నేను, మార్కెట్ ఇమీడియట్లీ వెళ్ళిద్దని. దాని తర్వాత ఇక్కడ ట్రేడ్ తీసుకున్న గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎస్ఎల్ హిట్ అయింది. మన ఎంట్రీ ఆల్మోస్ట్ ఎక్కడ ఉండిద్దంటే ఈ సపోర్ట్ దగ్గర, అది సపోర్ట్ బ్రేక్ అయ్యాక ఎంట్రీ సైడ్ ఉండిద్ది, బయింగ్ సైడ్ మనకి. మనమేమో ఇక్కడ ఎక్కడో తీసుకున్నాం, ఎస్ఎల్ హిట్ అయింది మనది. ఇక్కడ బయర్స్ వస్తున్నారు, ఇక్కడ బయర్స్ వస్తున్నారు, ఇక్కడ బయర్స్ వస్తున్నారు. వాళ్ళందరూ ఎస్ఎల్స్ హిట్ అయినాయి. డౌన్ సైడ్ బ్రేక్ అయితే అందరు ఇక్కడ సెల్లింగ్ సైడ్ తీసుకువచ్చారు. సపోర్ట్ తీసుకుని బ్రేక్ అయితే అందరు సెల్లింగ్ సైడ్కి ట్రేడ్ తీసుకున్నారు. 500 లెవెల్ కూడా బ్రేక్ అయింది. ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ వస్తున్నారు, అది కూడా గ్యాప్ డౌన్. పైన అప్ సైడ్ కూడా బ్రేక్ అవ్వలేదు చూడండి. ఓన్లీ ఇక్కడ సెల్లర్స్, మార్కెట్ రివర్స్ అయిపోయింది. అబ్బా పెద్ద మిస్టేక్ అయింది ఇవాళ కూడా మంది. అట్లీస్ట్ వెయిట్ చేయాల్సింది మనం. ఇక్కడ 500 లెవెల్ కూడా ఉంది. ఇది కొంచెం నేను చూడలేదు. 500 లెవెల్ ఎక్కడ మనకి ఎగ్జాక్ట్లీ మనకి 500 లెవెల్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తానే మిగతా వాళ్ళు కూడా బయింగ్ చేస్తారు. చూడలే నేను 500 లెవెల్. అది అట్లీస్ట్ ఆగేటోని, ఇది బ్రేక్ అయ్యాక ట్రేడ్ తీసుకునేటోని. మిస్టేక్ అయింది. వ్యూ అయితే కరెక్టే, అట్లీస్ట్ ఇది బ్రేక్ అవ్వగానే తీసుకోవాల్సింది. ఓవరాల్ లాస్ట్లో బుక్ చేసినాం మనం.